అశోకు మంచి కళ వచ్చిందిరా పెళ్ళయినట్టు. ఎవరికి? నీకా? నాకెప్పుడూ అయ్యిందిగా. అబ్బు, అందుకేగా నువ్వు మీ నాన్న ఉండారు. జామ చెట్టుకు నీళ్ళు పోసావా? కాయలు కాసిందా? ఈ దెబ్బకి నిద్ర లేక నా కళ్ళ కింద కాసాయి కాయలు. జామ చెట్టు అంట, జామ చెట్టు. యూ డోంట్ వరీ, మీ తాతను మా తాత లెక్క చూసుకుంటా. ఓకే? అవును తాత, నీకు కరోనా రాలేదంటగా? అయినా నీకు మీ తాత అంటే ఇష్టం ఉండేది కదా. ఎప్పుడో పండగకి 2 రోజులు చూసుకుంటే ఎవ్వడని చూసుకుంటాడు. మా నాన్న ఉన్నప్పుడు నేను చూసుకున్నా. ఇప్పుడు నాన్న పోయి తెలుస్తుంది బాధ. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారు? మా తాత ఉన్నాడు, ఆయన రాలేడు. నేను వెళ్ళి తీసుకురావాలి. అయ్యో సరే బాబు. మరి వెళ్దామా? ఎక్కడికి? ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. నీకు కష్టం ఇచ్చే ప్రాబ్లమ్స్ గురించి అంత ఆలోచిస్తే నీకు ఇష్టమైన వాళ్ళ గురించి ఇంకెంత ఆలోచించాలి? నువ్వేదో ఒక డిసిషన్ తీసుకొని చెప్పు. బుద్ధుందా నీకు? ఈటీవీ రావట్లేదురా. కొంచెం అన్నా బుద్ధుందా నీకు? 30 ఏళ్ళు కుర్రోన్నయ్యా. రోజు ఏం చేస్తున్నావు చూస్తున్నావా? పొద్దున్నే లేచి వంట ఉంటున్నా, బట్టలు ఉతుకుతున్నా, రోజు 10 సార్లు నేను బాత్రూమ్కి బెడ్రూమ్కి తిప్పుతున్నా. ఇదే పనా నాకు? నేనెందుకు చూసుకోవాలి? నాన్న బాగానే వెళ్ళిపోయాడు నిన్ను నాకు వదిలేసి. ఇప్పుడు నాన్న పైన కూడా కోపం వస్తుంది నాకు. తెలియలేదయ్యా. తింటం మాత్రం తెలిసి తెలీదా? నరకం అంటే మనం చచ్చిపోయిన తర్వాత చూసేది కాదురా. బ్రతికున్నప్పుడే మన పనులు మనం చేసుకోలేకపోవటం నరకం. పొద్దున్న ఏమన్నావు గుర్తుందా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నావుగా. ఈ గోల్డ్ మాత్రమే ఓల్డ్ ఈజ్ గోల్డ్. మన మనుషులకి ఓల్డ్ అంటే ఓల్డే.